మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. కల్వకుర్తి జడ్చర్ల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వరి ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందన్న రైతులు ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందని మండిపడ్డారు. రైతుల ధర్నాతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తక్షణమే అధికారులు ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. విలేజ్ జడ్చర్ల మండల్ దాదాపు మేము నెల 15 రోజుల వర్షం కోసి మార్కెట్ తీసుకొచ్చినాము. కానీ ఇక్కడ వచ్చినాక కూడా మాకు ఏ వస్తువులు కరెక్ట్ లేవు. ఉన్న వస్తువులకి మేము అరకుర వస్తువుల దగ్గర చేసుకొని మేము పండించుకొని తీసుకొచ్చినాక కూడా సంచులు ఏమంటే కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇచ్చినాక కూడా సంచులు ఎవరు నింపుకోవట్లేరు. ఆ లారీలు కరెక్ట్ అవైలబుల్ లేక వర్షం పడ్డది. మొత్తం ధాన్యం కూడా తడిచిపోయింది. ఆ తడిచిన ధాన్యాన్ని వాళ్ళు తీసుకోమంటే దాన్ని మళ్ళీ పల్టాయించండి, అటువంటి ఇబ్బంది పెడుతున్నారు. మా పరిస్థితి ఎవరికి అర్థం కాక మేము రోడ్డు పైన ధర్నా చేస్తున్నాం. ధర్నా చేస్తే కూడా ఏ ఆఫీసర్ కూడా దశాబ్ది ఉత్సవాల్లో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా రెస్పాండ్ లేదు. మాకు శ్రీనివాసులో నేను వచ్చిన వచ్చి దాదాపు 4 రోజులు అవుతున్నారు. తీసుకొచ్చినాం పట్టినాం, ఎండ వచ్చినాం, అన్ని చేసినాం. బాధాన్ని కూడా నింపేసాడు. బాధ నింపుగా 15 రోజులు అవుతుంది. ఇంతవరకు ఇతరంలో ఏం లేదు. వర్షం వచ్చింది, వాటర్ పోతున్నాయి, వెళ్తున్నాయి. వాటి ఎవరిని అడగాలి ఏం లేక రోడ్డు మీదకి వచ్చిన ఏం చేస్తలేరు.